కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, గిరిజన సంక్షేమ శాఖకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన విధులను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ గిరిజనులను మోసం చేసిందని షెడ్యూల్డ్ ట్రైబ్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గిరిజన సంఘాలు ఆరోపించాయి. ఈ సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్, విస్లావత్ చందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సహాయ కార్యదర్శి స్వరూపబాయి మాట్లాడుతూ, తెలంగాణలో 32 ఆదివాసీ గిరిజన తెగల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ చట్టాలు అమలు, విధి విధానాల రూపకల్పన, షెడ్యూల్ ప్రాంత హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టిందని ఆరోపించారు. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ శాఖ గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖను గత ప్రభుత్వం నీరు కార్చగా ఈ ప్రభుత్వం సైతం అదే వైఖరిని కొనసాగిస్తుందని ఆరోపించారు. ఇటువంటి పరిణామం గిరిజనులు, గిరిజన సంఘాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి నిధులు కేటాయించిన నిధులను విడుదల చేయడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గిరిజనులు సంక్షేమం కొరకు ఖర్చు చేసిన బిల్లుల్లో మేమెందుకు చెల్లించాలనే ఉద్దేశంతోనే బిల్లులను చెల్లించడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వ ఖర్చుల బిల్లులను విడుదల చేయకుండా పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన ఇంతవరకు పెండింగ్ బిల్లులను చెల్లించకపోవడం వలన గిరిజనులు సంక్షేమం, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని, కొంత మందిలో కూడా డిప్యూటేషన్ పై కొనసాగుతున్నారని అన్నారు. గిరిజన కమిషనర్ ను ప్రత్యేకంగా నియమించకుండా గిరిజన ముఖ్య కార్యదర్శిని ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తుందన్నారు. ఇంతవరకు గిరిజన శాఖకు మంత్రిని ఏర్పాటు చేయకుండా గిరిజనులను అవమానపరుస్తున్నది అని విమర్శించారు.